వాక్యం మనం వినబోతా ఉన్నాం. దేవుని వాక్యము ఏ వ్యక్తి తనలో నిలుపుకుంటాడో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. అసలు వాక్యం నివాసం ఉండుటయే ఆత్మ నివసించుట అంటే మీరు నమ్మగలరా? వాక్యము మన ఆంతర్యములో నివాసం ఉండుటయే ఆత్మ నివసించుట. వాక్యాన్ని ఆధారం చేసుకునే ఆత్మ మనలో ఉంటాడు. ఇంకా బ్లంట్గా చెప్పాలంటే ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ప్రభువే ఆత్మ అనే మాట బైబిల్లో ఉంది. ప్రభు వాక్యము అని కూడా ఉంది. వాక్య దైవం ఆయన వాక్య రూపకంగా మనలో నివసించినప్పుడు ఆత్మ మనలో ఉన్నట్టే. ఏ లేఖనాధారంగా ఈ మాట చెప్తున్నావు శాలేమన్నా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అది ఆ మాట రౌండ్ చేసుకోండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అది జీవింపజేసే ఆత్మ మనలో ఉండాలి. ఆ ఆత్మను గురించి ఈయన మాట్లాడుతూ నేను మీతో చెప్పి ఉన్న మాటలు, యేసయ్య మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మన లోపలికి ప్రవేశించినప్పుడు అవి మనకి ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి దేవుని మాటలే ఆత్మ, దేవుని వాక్యమే ఆత్మ అంటే అది అబద్ధం కాదు కదా. దేవుని మాటలు ఏ వ్యక్తిలో ఉంటాయో దేవుని మాటలకి తలకాయ గాక హృదయం ఎవరిస్తారో వాని మీద పరిశుద్ధాత్మ అభిషేకం నిలిచి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యానికి తలకాయలో గాక హృదయములో ఎవరైతే స్థానం ఇస్తారో, హృదయములో ఆయన మాటలు నిలుపుకుంటారో, హృదయం అంటే మన సమస్తాన్ని ఏలేటువంటి కేంద్ర స్థానం. తలకాయలో వాక్యం ఉంటుంది. చాలామందికి వాక్యం తలలో ఉండటం వేరు, హృదయంలో ఉండటం వేరు. ఏలుబడి అంతా కూడా హృదయంలో నుండి జరుగుద్ది గనుక, జీవధారలు అనేవి హృదయంలో నుండే బయలుదేరతాయి గనుక వాక్యము హృదయంలో ఉండాలి. అంటే వాక్యము మనల్ని ఏలాలి. మీరు భక్తుల జీవిత చరిత్రలో చదివితే, ప్రాచీన భక్తుల జీవిత చరిత్రలు, ముఖ్యంగా పౌలు జీవితాన్ని మీరు చదివితే, ఆయన ఏది చేసినా దానికి వాక్యం చెప్పేవాడు. ఓ చోట ప్రధాన యాజకుడు న్యాయ విచారణకు పౌలును నిలిపి న్యాయ విచారణ చేసే సమయంలో పౌలు మాట్లాడుతుంటే వాని నోటి మీద కొట్టుడి అంటాడు ప్రధాన యాజకుడు. అప్పుడు ఆ స్వరము విని పౌలు గారికి కొంచెం చూపు మందగించుంది, చూపు సరిగా కనబడదు. దానివల్ల దృష్టి లోపం ఉంది, ఆయనకి కంటి బలహీనత ఉంది. ఆ మాట పలికినోడు ఎవరో అర్థం కానందుకు ఆ మాట వాని నోటి మీద కొట్టుడి అని అతను అన్నప్పుడు వెంటనే పౌలు అంటాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు. దేవుడు నిన్ను కొట్టును అన్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అంటారు, నీకెంత ధైర్యం, యూదుడిని అంటున్నావు, ప్రధాన యాజకుని నీవు దూషింపవచ్చా, ప్రధాన యాజకుని నువ్వు తృణీకరించవచ్చా అంటే 23 అపోస్తలుల కార్యములో 23వ అధ్యాయం 3వ వచనం జస్ట్ గుర్తు రాసుకోండి అంతే. వెంటనే పౌలు, సహోదరులారా, క్షమించండి, అతడు ప్రధాన యాజకుడని నేను అనుకోలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశంలో పౌలు దృష్టిమాంద్యము చేత
తను ఎవరిని తృణీకరించాడో అర్థం కాకయే తృణీకరించాడు. నువ్వు ప్రధాన యాజకుని తృణీకరిస్తావా అని వాళ్ళు పలికినప్పుడు వెంటనే, అయ్యో నాకు తెలియక అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు సహోదరులారా, కాబట్టి నేను తెలియక మాట్లాడాను. వాక్యమైతే నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. వెంటనే అక్కడ వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడాడు. వాళ్ళు ప్రార్థన చేసిన వాక్యం ఉంటుంది ఆ ప్రార్థనలో కూడా. వాక్యానుసారంగా వాక్య ప్రకారం ప్రార్థన చేసే అలవాటు ప్రతి సన్నివేశంలోనూ. ఉదాహరణకి ఏదన్నా అవతల వాడిది మనకి వచ్చే అవకాశం ఉందనుకో, పౌలు మహాశయుడైతే ఏమంటాడో తెలుసా? మనం పౌలు గారితో ఉండేటట్లయితే, పౌలు గారు అది మనకు వచ్చే అవకాశం ఉంది, తెచ్చుకుందామా అంటే, నీ పొరుగువాందేది ఆశింపకూడదని రాయబడి ఉన్నది, వద్దు నాయన అంటాడు. అర్థమైందా? అలాగే పౌలు గారు, అదిగో వీడు నాకు చాలా అన్యాయం చేశాడు, వీడిని నేను వదిలిపెట్టను అని మనం అంటే, వెంటనే ఆయన మాట్లాడతాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురని మన యేసయ్య చెప్పలేదా? క్షమించు నాయన. అట్లా ఏ సన్నివేశానికైనా వ్యర్థంగా మనం కూర్చొని నలుగురు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నాం అనుకో, వెంటనే ఒకవేళ పౌలు మహనీయుడు అక్కడికి వస్తే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి అంటాడు. అంటే ఏది చేసినా, ఏది పలికినా, ఎక్కడ ఏ అడుగు వేసినా ఇదంతయు వాక్య సమ్మతంగా ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని చూచుకొనుట అనేది ఒక గొప్ప ఆత్మీయ అంతస్తు. అది అభ్యాసం చేయాలి. ఏది చేసినా, ఏది పలికినా, మనం చేసిన దానికి పలికిన దానికి వాక్యం ఎక్కడన్నా అడ్డొస్తుందా? వాక్యం అడ్డొస్తుంటే ఇది వాక్య సమ్మతం కాకపోతే నేను దీన్ని చెయ్యను, నేను ఇలాగ ప్రవర్తింపను, నేను ఇలాగ మాట్లాడను, వాక్యం దీనికి ఒప్పుకోవటం లేదు అని ప్రతి దానికి కూడా ఆంతర్యంలో, అంతరంగంలో, హృదయంలో వాక్యం నివసిస్తే ఆ వ్యక్తి ఇదిగో ఇలాగ ప్రవర్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము అతనిని ఏలుతుంది అంటే దేవుని మాటలు అతన్ని పాలిస్తాయి, శాసిస్తాయి, కంట్రోల్ చేస్తాయి. అలాంటి అనుభవం ఏ భక్తునిలో అయితే ఉందో వాని మీద అభిషేకం స్థిరంగా నిలిచి ఉంటుంది. అది విషయం. వాక్యం ఎవరి హృదయంలో నివసించదో, వాక్యానికి సరైన విలువ, గౌరవాన్ని ఎవరు ఇవ్వరో వారు ప్రారంభంలో ఒకవేళ బాగా ఆత్మశక్తితో నింపబడినా అనతి కాలంలోనే దాన్ని పోగొట్టుకుంటారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆత్మశక్తిని కోరి ఆత్మశక్తితో నింపబడినట్లు మనం దేవుణ్ణి అడగుట తప్పు కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పరిశుద్ధాత్మ నీ మీద ఆయన అభిషేకపు శక్తి నిలిచి ఉండాలి అంటే, ఆయన బల ప్రభావములు నీ మీద ఉండి పని చేయాలి అంటే నీ లోపల వాక్యము నివసించాలి. వాక్యము ఏ వ్యక్తిలో అయితే నివసించి ఆ వ్యక్తిని పాలిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ అభిషేకము స్థిరముగా నిలిచి ఉంటుంది. లేకపోతే పోతుంది, అభిషేకం కోల్పోతాడు. ఇది మీకు సౌలు దావీదుల ఉదంతం మంచి సాక్ష్యం. మీకు తెలుసా, సౌలు కూడా సమూయేలు చేత తైల ప్రోక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడని మనందరం ఎరుగుదాం. ఎవరు? సౌలు. కానీ సౌలు హృదయంలో దేవుని మాటలకు తావులేదు. దేవుని మాటలకు తను విలువనివ్వల. వరుసగా తిరుగుబాట్లు చేస్తూ వచ్చాడు. సమూయేలు అన్నాడు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటాయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయాదేవతలను గృహదేవతలను పూజించుటతో సమానము. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ఆ శక్తిని పోగొట్టుకుంటావు, నీ రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటావు సౌలా.
ఎందుకు అంటే దేవుని మాటలకు నీవు అవిధేయత చూపావు. సౌలుని దేవుడు 2 times అభిషేకించాడు, తెలుసా మీకు? ఒకసారి కాదు, 2 సార్లు. ఒక్కసారి మీరు సమూయేలు గ్రంథం